మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి 20 లక్షల వరకు ఎటువంటి పేదవాడైనా ఆరోగ్యము బ్రహ్మాండంగా చూపించుకునే దానికి ఆయన కల్పించిన అవకాశాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వము తుంగలో తొక్కుతుంది. ఆరోగ్యశ్రీ లేదు, హెల్త్కు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ లేవు. వాడు తప్ప మిగతా పేదవాళ్ళు ఎవరు పోయినా ఆయన చేసేదంటూ ఏమీ లేదు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సిటీ స్కాన్ 400 ఎక్స్రేలకు సమానం. ఒక సిటీ స్కాన్ 400 ఎక్స్రేలకు సమానం. సిటీ స్కాన్లో క్యాన్సర్ ముప్పుతో పాటు శరీరంలో ఇతర భాగాలపైన ప్రభావము నడుపుతుంది. అంతర్జాతీయ వైద్య సంస్థలు హెచ్చరించాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ దోపిడీకి పచ్చ జెండా. 10 ఏళ్ల పాటు 8 ఆసుపత్రుల్లో సిటీ స్కాన్ సేవలకు టెండర్లు పిలిపించి వైద్య శాఖ అస్మాదీయులను కాంట్రాక్టు కట్టబెట్టి కోట్లు కొల్లగొట్టేసిన పీపీపీకి ప్రభుత్వం జైకొట్టి ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో సిటీ ఎంఆర్ఐ స్కాన్లను పేరిట ప్రైవేటు సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఇటీవల కాలంలో రాత్రి వేళ కడుపు నొప్పితో ఒక యువతి, 19 సంవత్సరాలు ఉంటాయి ఆ యువతికి, వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. సాదాలజీ డాక్టర్ ఆమెను సామాన్యులుగా తెలుసుకొనడానికే సాథాలజీ డాక్టర్ ఆమెను సమస్యలను సరిగా తెలుసుకోకుండానే సిటీ స్కాన్ రిఫర్ చేశారు. ఏకంగా 3 స్కాన్లు చేశారు. వాస్తవానికి గైనిక్ జనరల్ మెడిసిన్ వైద్యుల సూచన మేరకు అవసరమైతేనే స్కాన్ చేయాలి. కానీ ఎలాంటి క్లినిక్ నోట్స్ లేకుండా చిన్న రెఫరెన్స్తో ఒక్కసారిగా 3 స్కాన్లు చేపించారు. ఆ యువతి శరీరాన్ని రెడిమేషన్ గురి చేశారు. డబ్బు కోసము రోగులకు అవసరమైనటువంటి స్కాన్లు దొంగ బిల్లులతో ఖజానాకు గండికొట్టి లాభాక్షేమంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకుండే ఈ కూటమి ప్రభుత్వం ఎంఎన్ఐడిసిలో డయాగ్నోస్టిక్ విభాగం ఏర్పాటుకు చర్యలు. జగన్ పాలనలో 67 కోట్లు సిటీ స్కాన్, ఎంఆర్ఐ పరికరాలను ప్రభుత్వమే సమకూర్చింది. కానీ ఈ కూటమి ప్రభుత్వము, ఈ దరిద్రమైన ప్రభుత్వము చేసే పనులన్నీ ఎవరికి కూడా ఏమీ లేకపోయినా ప్రైవేట్ హాస్పిటళ్ళకు పంపి ఎక్కడ చూసినా లక్షలు ఖర్చు పెట్టిస్తూ ఈ పేదవాని ఆరోగ్యాన్ని చెడగొడుతున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి టైంలో
67 కోట్లతో సిటీ స్కాన్ ఎంఆర్ఐ పరికరాలను ప్రభుత్వము సమకూర్చినా వాటన్ని దాంట్లో పక్కన పెట్టి ఈరోజు ప్రైవేట్ పరం చేసి వీటిని అందరినీ ప్రజలను మాన ప్రాణాలతో ఆరోగ్యం చెడగొడుతూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడైనా మానుకోవాలని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.